అందరికీ నమస్కారం. మా డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. పార్ట్ 9 బాల్ రామాయణ్ పార్ట్ 9 ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. महाराज जनक का संदेश मिलते ही अयोध्या में भी खुशी छा गई. आनन फानन में बारात तैयार हुई. हाथी घोड़े रथ सेना बारात को मिथिला पहुंचने में 5 दिन लग गए. మరి జనక మహారాజు గారి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నారు రాముల వారు అని చెప్పి తెలిసి అయోధ్య నగరం అంతా కూడా ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి 5 రోజుల్లోనే మిథిలా నగరానికి వెళ్ళారు. जनकपुरी जगमग रही थी. हर मार्ग पर तोरणोद्धार, हर जगह फूलों की चादर, एक एक कोने सुवासित. हर घर के प्रवेश द्वार पर वंदनवर, एक एक घर में मंगल गीत. मुख्य मार्ग पर दर्शकों की अपार भीड़. खिड़कियों और सज्जों से झांकती महिलाएं. एक नज़र राम को देख ले, राम सीता जोड़ी दिख जाए. మరి రాముల వారికి సీతమ్మ తల్లికి మ్యారేజ్ సెట్ అవుతుంది. ఆ తర్వాత దశరథ మహారాజు గారు అయోధ్య నుంచి పెళ్ళి ఏర్పాటు చేసుకొని వస్తారు. ఆ యొక్క జనకపూర్ మీన్స్ ఆ యొక్క మిథిలా నగరం అంతా కూడాను పండ్లతోటి, పూలతోటి, మంగళ తోరణాలతోటి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంది. అందరూ మహిళలు, మగవాళ్ళు అందరూ కూడా కిటికీల్లో నుంచి పైన మిద్దెల మీద నుంచి, డాబాల మీద నుంచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారి రాముని చూడాలి, లక్ష్మణ్ని చూడాలి అని చెప్పి. विवाह से ठीक पहले विदेह राज ने महाराज दशरथ से कहा, राजन, राम ने मेरी प्रतिज्ञा पूरी कर बड़ी बेटी सीता को अपना लिया. मेरी इच्छा है कि छोटी पुत्री उर्मिला को विवाह लक्ष्मण से हो जाए. मेरे छोटे भाई कुशध्वज की भी 2 पुत्रियां हैं, मांडवी और कुतुकीर्ति. कृपया उन्हें भरत और शत्रुघ्न के लिए स्वीकार करें. राजा दशरथ ने यह प्रस्ताव तत्काल मान लिया. विवाह के बाद बारात कुछ दिन जनकपुरी में रुकी. बाराती बहुआ को लेकर अयोध्या लौटे तो रानियों ने पुत्र वधुओं की आरती उतारी. श्रेया ने फूल बसाया. शंका ध्वनि से गलियां गूंज उठी. यह आनंदोत्सव लगातार कई दिनों तक चलता रहा. ఈ సంతోషాలు ఏవైతే ఉన్నాయో మిథిలా నగరం నుంచి మరి రాముల వారిని వాళ్ళ కోడలు గారైన సీతమ్మ తల్లిని తీసుకెళ్లే ముందు, పెళ్లికి ముందు జనక మహారాజు గారు దశరథ మహారాజు గారితో అంటాడు, అయ్యా, నా పెద్ద కూతుర్ని ఏ విధంగా అయితే రాముడు చేసుకున్నాడో చిన్న కూతురు ఊర్మిళాని లక్ష్మణుడికి చేసుకోవాల్సిందిగా కోరాడు. మా అన్న కూతురు 2 ఉన్నారు, వాళ్ళని భరత శత్రుఘ్నులను చేసుకోవాల్సిందిగా కోరాడు. దానికి దశరథ మహారాజు సరే అన్నాడు. ఆ తర్వాత
పెళ్ళి వివాహం అయిపోయి అయోధ్య నగరానికి బయలుదేరి అయోధ్య నగరంలో వాళ్ళు అడుగు పెడుతూ ఉండగానే ఆ ఊరిలో, ఆ నగరంలో, ఆ రాజ్యంలో అందరూ కూడా ప్రతి వీధి కూడాను సంతోషంతో ఉరకలేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అలా ఎన్నో రోజులు సంతోషంగా గడిచిపోతున్నటువంటి సందర్భం అన్నమాట. సో ఆ విధంగా రాముల వారి, లక్ష్మణుల వారి, భరత శత్రుఘ్నుల యొక్క మ్యారేజ్ జరిగిపోతుంది. తర్వాత దో వరదాన్, 2 కోరికలు అనేటువంటి వాటి టాపిక్ మీద మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. राजा दशरथ के मन में अब एक ही इच्छा बची थी, राम का राज्याभिषेक, उन्हें युवराज का पद देना. ఇంకా ఒకటే బాకీ ఉంది మహారాజు దశరథ మహారాజు గారి మనసులో. ఎట్లయినా సరే రాముల వారిని రాజాభిషేకం చేయాలి, పట్టాభిషేకం చేయాలి, తను హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. अयोध्या लौटने के बाद वे ही उन्हें राम को राजकाज में शामिल करना शुरू कर दिया था. రాముల వారు అయోధ్యలోకి వచ్చిన తర్వాత తమ యొక్క రాజకార్యాలన్నీ కూడా చేయాలి. రాజకార్యాల్లో తన తండ్రి గారి నుండి దశరథ మహారాజు గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. राम यह जिम्मेदारी अच्छी तरह निभा रहे थे. उनकी विनम्रता, विद्वता और पराक्रम का लोहा सभी मानते थे. రాముల వారి యొక్క పరాక్రమం ఏదైతే ఉందో, వినమ్రత ఏదైతే ఉందో, గొప్పతనం ఏదైతే ఉందో ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రజా उनको चाहती थी. दशरथ के लिए तो वह प्राणों से प्यारे थे ही. दरबार में राम का सम्मान निरंतर बढ़ रहा था. సాధారణంగా దర్బార్లో, రాజమహల్లో అందరూ కూడా రాముల వారిని ప్రశంసిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయనకు రాజుగారు అయితే ఇంకా హ్యాపీగా ఉంటాము అని చెప్పి అందరికీ ఇష్టంగా ఉంది. राजा दशरथ वृद्ध हो चले थे. मुनि वशिष्ठ से विचार विमर्श के बाद एक दिन उन्होंने दरबार में कहा, मैंने लंबे समय तक राजकाज चलाया, जैसा बन पड़ा अब मेरे अंग शिथिल हो गए थे. मैं वृद्ध हो चला हूँ. मैं चाहता हूँ कि यह कार्यभार राम को सौंपा दूँ. अगर आप सब सहमत हों तो राम को युवराज का पद दे दिया जाए. अगर आपकी राय इससे भिन्न है तो मैं उस पर भी विचार करने के तैयार हूँ. ఒకరోజు రాజదర్బార్లో శ్రీరాముల వారిని ఉద్దేశించి దశరథ మహారాజు గారు ఒక ప్రకటన చేస్తారు. సభా జనులారా, ఇప్పటికీ నేను చాలా సంవత్సరాల నుంచి రాజకార్యాలు చేస్తూ ఉన్నాను, రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాను. నేను ముసలివాడిని అయిపోయాను. నా యొక్క చేతులు, నా కాళ్ళు అన్నీ ప్రజెంట్ సరిగ్గా పనిచేయలేని పరిస్థితి. ఈ సందర్భంలో రాముల వారిని యువరాజుగా ప్రకటించాలనుకుంటున్నాను. మీ ఇష్టం అయితేనే, మీరు ఇష్టం లేకపోతే దానికి కూడా నేను ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చెప్తారో చెప్పండి ప్రజలారా అంటాడు దశరథ మహారాజు. సభానే तुमुल ध्वनि से राजा दशरथ की प्रस्ताव का स्वागत किया. राम की जय जयकार होने लगी. दशरथ थोड़ी देर तक सुनते रहे. संतोष के साथ उन्होंने कहा, शुभ काम में देरी नहीं होनी चाहिए. मेरी इच्छा है कि राम को राज्याभिषेक कल सुबह कर दिया जाए. यह समाचार पलक झपकते पूरे नगर में फैल गया. हर जगह बस यही चर्चा थी. राज्याभिषेक की तैयारियां शुरू हो गई. అప్పుడు జనాలందరూ ఏమన్నారు అని అంటే,
దశరథ మహారాజుకు జయ అని చెప్పి అంటూ ఆయన యొక్క ఇష్టాన్ని మేము సమర్థిస్తున్నాము అని చెప్పి చెప్తూ ఆ తర్వాత రాముల వారికి జయహో జయహో అని చెప్పి జయహకారాలు మారుమరుగుతూ ఉన్నాయి. అయితే కొంచెం సేపు అదంతా విన్న తర్వాత రాజుగారికి కొంచెం సేపు అది విన్న తర్వాత దశరథ మహారాజు గారు స్వయంగా చెప్తారు, అయితే ఇలాంటి మంచి కార్యాలు చేయడంలో ఎక్కువ సమయం తీసుకోవటం మంచి పద్ధతి కాదు. కాబట్టి రేపు ఉదయమే రాముల వారిని రాజ్యాభిషేకం చేస్తాను అని చెప్పి అంటారు, ప్రకటిస్తారు. ప్రకటించిన వితిన్ సెకండ్స్లో ఆ మాట మొత్తం రాజ్యం మొత్తం కూడా తెలిసిపోతుంది. రాజ్యం మొత్తం సంబరాలు చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అందరూ సంతోషపడుతున్నారు, అందరూ గొప్పగా ఫీల్ అవుతున్నారు, అందరూ గొప్పగా సంతోషంగా ఏదో జరగబోతూ ఉంది, రాజ్యాభిషేకం జరగబోతూ ఉంది, మేము ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటాము అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి సందర్భంలో, అందరూ సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో రాజాభిషేకం రేపే జరగబోతూ ఉంది రాముల వారికి అని చెప్పి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు. అయితే ఆ రాజ్యాభిషేకం జరిగిందా లేదా, లేకపోతే ఎందుకు, జరిగితే ఎందుట్లా అనే విషయాలు మనం పార్ట్ 10లో డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.